హాయ్ ఎవ్రీవన్. ఈ సెషన్లో మనం యాంటీబయాటిక్స్ గురించి మాట్లాడుకోబోతున్నాము. స్పెసిఫికలీ వై మనం వై యూ షుడ్ నాట్ టేక్ దెమ్ ఫర్ ఎవ్రీ ఇన్ఫెక్షన్. మనం ఏదైతే ఇన్ఫెక్షన్ అని అనుకుంటామో ప్రతి ఇన్ఫెక్షన్కి యాంటీబయాటిక్స్ తీసేసుకోవాలి, తీసుకుంటే తొందరగా తగ్గిపోతుంది అనుకుంటామో ఆ నెసెసిటీ లేదు. ఆ విషయం మీకు మళ్ళీ మళ్ళీ చెప్పడానికే ఐ ఐ డిసైడెడ్ టు డూ దిస్ టాపిక్. అండ్ దిస్ ఇస్ ఐ షుడ్ సే ఇట్స్ వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ టాపిక్స్, ఈ పర్టిక్యులర్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్. సో యాంటీబయాటిక్స్ అంటే ఎగ్జాక్ట్లీ ఏంటి? ఇన్ఫెక్షన్స్ అనేవి రకరకాల ఆర్గానిజమ్స్ ద్వారా మనకి వస్తాయి. క్రిములు, బ్యాక్టీరియా ఆర్ వన్ ఆఫ్ దెమ్. అండ్ ఏవైతే మెడిసిన్స్ మన బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ని ట్రీట్ చేయడానికి వాడతామో వాటిని యాంటీబయాటిక్స్ అంటాము. అలాగే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ని ట్రీట్ చేయడానికి యాంటీఫంగల్స్, కొన్ని తరహా వైరల్ ఇన్ఫెక్షన్స్కి ట్రీట్ చేసే మెడిసిన్స్ని యాంటీవైరల్స్. యాంటీబయాటిక్స్లో రకరకాల టైప్స్ ఉన్నాయి, డిఫరెంట్ కేటగిరీస్లో ఉన్నాయి ఇవి. అండ్ వాటి యొక్క ఫంక్షనింగ్ ఏమో కేటగిరీని బట్టి వేరీ అవుతూ ఉంటుంది. అన్ని యాంటీబయాటిక్స్ అన్ని బ్యాక్టీరియా మీద పనిచేయవు. స్పెసిఫిక్గా కొన్ని తరహా బ్యాక్టీరియాకి ఒక రకమైన యాంటీబయాటిక్ వాడాల్సిన ఒక రకం యాంటీబయాటిక్, అలాగే ఇంకో రకం బ్యాక్టీరియాకి ఇంకో టైప్ ఆఫ్ యాంటీబయాటిక్ వాడాల్సిన అవసరం ఉంటుంది. ఇఫెక్ట్స్ వీటి అదే ఇప్పుడు చెప్పినట్టుగానే ఇఫెక్ట్స్ ఎలాగైతే వేరియబుల్గా ఉంటాయో యాంటీబయాటిక్స్ అంటే డిఫరెంట్ ఇన్ఫెక్షన్స్ అన్నట్టుగా సైడ్ ఎఫెక్ట్స్ కూడా అలాగే చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. కొన్ని కామన్ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నా అన్ని యాంటీబయాటిక్స్కి సేమ్ సెట్ ఆఫ్ సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు. అండ్ ఒకటి ఇంపార్టెంట్ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందే, మళ్ళీ మళ్ళీ కూడా ముందు ముందు చెప్పబోతున్నాను, ఇస్ దట్ యాంటీబయాటిక్స్ వైరల్ ఇన్ఫెక్షన్స్ మీద పనిచేయవు. మనకి కామన్గా వచ్చే జలుబులు, చిన్న దగ్గులు అట్లాంటి వాటికి యాంటీబయాటిక్స్ వేసుకోవడం అనవసరం. బికాస్ అవన్నీ కూడా వైరల్ ఇన్ఫెక్షన్స్ కాబట్టి వాటికి యాంటీబయాటిక్స్ వల్ల అసలు ఉపయోగం అనేది లేనే లేదు. ఫ్లూ అనే ఒక టైప్ ఆఫ్ వైరల్ ఇన్ఫెక్షన్కి మాత్రము యాంటీవైరల్ మెడికేషన్స్ అవైలబుల్గా ఉన్నాయి, కానీ మిగతా మామూలు దగ్గులకి జలుబులకి ఎలాంటి యాంటీవైరల్ మెడికేషన్ కూడా మనకి అందుబాటులో లేదు. అండ్ అవి వాటంతట అవి తగ్గాల్సిందే. సో యాంటీబయాటిక్స్ ఎప్పుడు వేసుకోవాలి? మనకి డాక్టర్ సలహా లేనిదే మనంతట మనం వేసుకోవడం అసలు ఇట్స్ నాట్ ఎట్ ఆల్ అడ్వైజబుల్. అండ్ రిమెంబర్, మనకి మామూలుగా వచ్చే దగ్గులు జలుబులు వీటికి యాంటీబయాటిక్ అవసరం ఏమాత్రమూ లేదు. ఈ ఇన్ఫెక్షన్స్ చాలా వరకు వైరల్ ఇన్ఫెక్షన్స్ అనమాట. అండ్ వాటంతట అవే విదిన్ అబౌట్ వీక్ తగ్గిపోయే అవకాశం చాలా ఎక్కువ ఉంది వీటికి. సో యాంటీబయాటిక్ వేసుకున్నంత మాత్రాన మనకి తొందరగా ఇన్ఫెక్షన్ వెళ్ళిపోతుంది అన్నది అసలు నిజం కానే కాదు. అయితే యాంటీబయాటిక్ అవసరం కొన్ని ఇన్ఫెక్షన్స్లో, అవుట్ పేషెంట్ ఇన్ఫెక్షన్స్లో కొన్నిటికి ఉంటుంది. అవి మీరు స్క్రీన్లో కనిపించిన ఇన్ఫెక్షన్స్ కామన్ అనమాట అలాంటివి. మెయిన్గా ఏంటంటే ఇలాంటి ఇన్ఫెక్షన్స్కి చాలా పవర్ఫుల్ యాంటీబయాటిక్స్ తీసుకోవాల్సిన అవసరం, మల్టిపుల్ యాంటీబయాటిక్స్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు మెజారిటీ ఆఫ్ కేసెస్లో. సో అది ఒక గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. యాంటీబయాటిక్స్ని ఓవర్గా యూజ్ చేయడం అనేది ఇట్స్ ఎ బిగ్ ప్రాబ్లమ్ వరల్డ్ వైడ్. ఇండియాలో ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ కామన్. ఫర్ వన్ థింగ్, ఇండియాలో మనకి ప్రిస్క్రిప్షన్ అవసరం లేదు, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ టు బై యాంటీబయాటిక్స్. సో ఎవరైనా సరే వెళ్ళిపోయి మెడికల్ షాప్కి వాళ్ళకి కావాల్సిన యాంటీబయాటిక్ కొనేసుకోవడం ఇట్స్ చాలా చాలా కామన్గా జరిగే విషయం. అవేర్నెస్ లేదు, ఎందుకు యాంటీబయాటిక్ వేసుకోవాలి, దాని అవసరం అసలు ఉందా లేదా అన్న, ఇప్పుడు మనకి ఈ టైప్ ఆఫ్ ఇన్ఫెక్షన్కి యాంటీబయాటిక్స్ అవసరం లేదు అన్న అవేర్నెస్ కూడా మనలో చాలామందికి లేదు. మిస్కన్సెప్షన్స్ కూడా చాలా ఉన్నాయి. వేసుకోకపోతే ఇన్ఫెక్షన్ తగ్గదేమో, ఇది చాలా నెసెసరీ వేసుకోవడం అన్న మిస్కన్సెప్షన్ కూడా ఎక్కువే. అండ్ అందరూ రెస్పాన్సిబుల్ దీనికి, ఈ టైప్ ఆఫ్ బిహేవియర్ బాగా స్ప్రెడ్ అవ్వడానికి, బోత్ పేషెంట్స్ అండ్ డాక్టర్స్ అండ్ టు సమ్ ఎక్స్టెంట్ ద గవర్నమెంట్, బికాజ్ పేషెంట్ ఎడ్యుకేషన్ లేకపోవడం అనేది ఇట్స్ వన్ ఆఫ్ ది మేజర్ ఫ్యాక్టర్స్ ఈ ఓవర్ యూజ్కి. ఇంప్రాపర్గా యూజ్ చేయడం అనేది కూడా ఒక పెద్ద ప్రాబ్లం. కోర్స్ మొత్తం వేసుకోకపోవడం, సమ్టైమ్స్ ఒక 2 రోజులు వేసుకుని లేకపోతే తగ్గేంత వరకు వేసుకుని ఆపేయడం, దట్ ఈస్ అబ్సల్యూట్లీ ద రాంగ్ థింగ్ టు డూ. సో వై ఈజ్ టేకింగ్ యాంటీబయాటిక్స్ టూ ఆఫెన్ డేంజరస్? దీనివల్ల ఏమవుతుందంటే నార్మల్గా మనం క్యారీ చేసే బ్యాక్టీరియా ఏవైతే ఉంటాయో, విచ్ ఆర్ హెల్దీ అండ్ యూ కెన్ కాల్ దెమ్ ఎస్ ఫ్రెండ్లీ బ్యాక్టీరియా, దే గెట్ వైప్డ్ అవుట్. అండ్ దీనివల్ల వీ బికమ్ మోర్ ససెప్టబుల్ టు మోర్ సీరియస్ ఇన్ఫెక్షన్స్ అనమాట. ఆల్సో యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అనేది కామన్లీ వీ హియర్ అబౌట్ దట్ దీస్ డేస్.
అది ఎక్కువ అవుతూ ఉంటుంది మనం ఫ్రీక్వెంట్గా యాంటీబయాటిక్స్ తీసుకుంటుంటే ప్రతి సో కాల్డ్ ఇన్ఫెక్షన్కి. అండ్ వెన్ బ్యాక్టీరియా బికమ్ రెసిస్టెంట్ టు దీస్ మన కామన్గా యూస్ చేసే యాంటీబయాటిక్స్, సింపులర్ యాంటీబయాటిక్స్కి అవి రెసిస్టెంట్ అయిపోతే కనుక ఫర్ ద సేమ్ ఇన్ఫెక్షన్స్ వీ నీడ్ మోర్ పవర్ఫుల్ యాంటీబయాటిక్స్. సో ఇంకా దీంతో పాటు వచ్చే ప్రాబ్లం ఏంటి? ఈ కొత్త న్యూయర్ జనరేషన్ యాంటీబయాటిక్స్ ఏవైతే ఉన్నాయో, అంటే కొత్తగా డెవలప్ అయిన యాంటీబయాటిక్స్ని వాటిని వాడడం జరగడం వల్ల అవి మోర్ పవర్ఫుల్. ఆబ్వియస్లీ దాంతోపాటు సైడ్ ఎఫెక్ట్స్ కూడా బాగా ఎక్కువగా ఉంటాయి. ఆన్ టాప్ ఆఫ్ దాట్ దే టెన్ టు బి వెరీ ఎక్స్పెన్సివ్. ఖరీదు కూడా చాలా ఎక్కువ ఉంటాయి. నా ఇట్ బికమ్స్ లైక్ విషియస్ సైకిల్, ఒక చక్రం లాగా తయారవుతుంది అనమాట. ఏంటంటే పవర్ఫుల్ యాంటీబయాటిక్స్ వాడుతున్నాము అండ్ బ్యాక్టీరియా విల్ బికమ్ ఈవెన్ మోర్ పవర్ఫుల్ అనమాట. సో దానికోసం ఇంకా పవర్ఫుల్ యాంటీబయాటిక్స్, బ్యాక్టీరియా విల్ బికమ్ ఇంకా పవర్ఫుల్. సో ఈ రకంగా ఒక చక్రం లాగా ఫామ్ అయ్యి డెవలప్ అయ్యి కొన్ని ఇప్పుడు ఎలాంటి పరిస్థితి ఏర్పడిందంటే కొన్ని సూపర్ బగ్స్ అని కొన్ని బ్యాక్టీరియా ఎంత స్ట్రాంగ్ అంటే అవి మనకి ప్రస్తుతం అవైలబుల్గా ఉన్న వరల్డ్లో ఉన్న యాంటీబయాటిక్స్ ఏవి కూడా వాటి మీద పనిచేయవన్నమాట. Imagine getting such an infection. So అది అన్ఫార్చునేట్లీ దట్ ఈస్ బికమింగ్ అ రియాలిటీ మోర్ అండ్ మోర్. మామూలుగా యాంటీబయాటిక్స్ ఎక్కువ వాడడం వల్ల ఈ హాస్పిటలైజేషన్ అంటే ఇన్ఫెక్షన్స్ కూడా బాగా ఎక్కువ స్ట్రాంగ్గా రావడం, దాంతోపాటుగా హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సిన అవసరం పడడం, తర్వాత రికవరీకి ఇంకా ఎక్కువ టైం పట్టడం. బికాజ్ ఆబ్వియస్లీ మనకి కొంచెం ఇన్ఫెక్షన్స్ సివియర్గా వస్తున్నాయి అంటే మరి టైం కూడా ఎక్కువ పడుతుంది ఆ ఇన్ఫెక్షన్ నుంచి కోలుకోవడానికి. రిమెంబర్, బ్యాక్టీరియా క్యాన్ బి గుడ్ ఫర్ అస్. అవి మనకి మంచి కూడా చేస్తాయి చాలాసార్లు. యాక్చువల్లీ మన బాడీ ఫంక్షనింగ్కి యాక్చువల్లీ వీ నీడ్ బ్యాక్టీరియా. యాజ్ అన్ ఎగ్జాంపుల్, ఈ లాక్టోబాసిలస్ అని ఒక పర్టిక్యులర్ టైప్ ఆఫ్ బ్యాక్టీరియా ఏదైతే ఉందో, దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫ్రెండ్లీ బ్యాక్టీరియా దట్ వీ ఆల్ హ్యావ్ ఇన్ అవర్ డైజెస్టివ్ ట్రాక్ట్. మన డైజెస్టివ్ సిస్టమ్కి ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట, ఈ పర్టిక్యులర్ బ్యాక్టీరియా ఉండడం. ఎందుకంటే మనకి మనం తిన్న ఫుడ్ ప్రాపర్గా డైజెస్ట్ అవ్వడానికి, మనకి అజీర్తి తర్వాత వేరే దాంతో అసోసియేటెడ్ ప్రాబ్లమ్స్ వేరేవి కూడా రాకుండా ఉండడానికి ఈ బ్యాక్టీరియా ఎంతో సహాయపడతాయి. ఇప్పుడు చాలామంది లూజ్ మోషన్స్ అవి అయితే, డయేరియా అది డెవలప్ అయితే స్పోర్లాక్ అని ఇండియాలో కామన్లీ యూజ్డ్ బ్రాండ్ ఒకటి ఉంది, అది వేసుకుంటారు. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఇస్ ఫ్రెండ్లీ బ్యాక్టీరియా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అ పిల్. అండ్ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, యాక్చువల్లీ యాంటీబయాటిక్స్ వేసుకోవడం వల్ల వచ్చే లూజ్ మోషన్స్, డైజెస్టివ్ ప్రాబ్లమ్స్కి స్పోర్లాక్ వాడతారు. సో ఒక రకంగా చూస్తే ఇట్స్ ఐరానికల్. అంటే యాంటీబయాటిక్ వేసుకున్నాము, దాంతో మనకి ఏదో ప్రాబ్లం వచ్చింది, దానికి మళ్ళీ దానికి మళ్ళీ బ్యాక్టీరియా తీసుకుంటున్నాం అనమాట ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టాబ్లెట్. మనకి సివియర్ ఇన్ఫెక్షన్స్ అవి రాకుండా ఉండడానికి హెల్దీ ఆర్ ఫ్రెండ్లీ బ్యాక్టీరియా మన బాడీలో ఉండడం ఎంతైనా అవసరం. బికాజ్ ఇవి మనకి ఇమ్యూనిటీ, ఇన్ఫెక్షన్స్కి ఫైట్ చేసే శక్తిని మనకి ఇవి ఇస్తాయన్నమాట. ఈ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అన్నది ఇట్స్ సంథింగ్ దట్ యూ కామన్లీ హియర్ అబౌట్. యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ బాగా ఎక్కువైపోయింది అన్నది చాలా పెద్ద విషయం అనమాట. ఆల్రెడీ మనం దాని గురించి కొంచెం మాట్లాడుకున్నాం ఇంతకుముందే. సో రెసిస్టెన్స్ అంటే ఏంటి అంటే, యాంటీబయాటిక్ ఏదైతే బ్యాక్టీరియా కోసం అది మీద పనిచేయాలో దాని మీద పనిచేయడం మానేస్తుంది. దాంతో ఏమవుతుంది, మన చిన్న చిన్న ఇన్ఫెక్షన్లు మన బ్యాక్టీరియా బాగా స్ట్రాంగ్గా ఉండడం వల్ల వాటి కోసం ఎక్కువ పవర్ఫుల్ యాంటీబయాటిక్స్ వాడాల్సి వస్తుంది. ఆర్ ఒక రకమైన ఇన్ఫెక్షన్కి 2-3 రకాల యాంటీబయాటిక్స్ ఇది కాంబినేషన్ వాడితే కానీ పనిచేయని పరిస్థితి ఏర్పడుతుంది. ట్రీట్మెంట్ కాస్ట్లీ అయిపోతుంది. మేబీ హాస్పిటల్ అడ్మిట్ అవ్వాల్సిన అవసరం పడవచ్చు. సైడ్ ఎఫెక్ట్స్ ఆబ్వియస్లీ ఎక్కువే ఉంటాయి వీటితోటి. మనం ఇలాంటి రకరకాల కాంబినేషన్స్ వాడినా లేదంటే పవర్ఫుల్ యాంటీబయాటిక్స్ వాడినా సైడ్ ఎఫెక్ట్స్ ఆబ్వియస్లీ ఎక్కువ ఉంటాయి. కాంప్లికేషన్స్ కూడా ఎక్కువ ఉండే అవకాశం ఉంది. అండ్ ఈ బ్యాక్టీరియా బికమ్ మల్టిపుల్ అంటే రకరకాల మెడిసిన్స్, యాంటీబయాటిక్స్కి ఈ బ్యాక్టీరియా రెసిస్టెంట్ అయిపోవడం వల్ల మనకి పెద్ద ప్రాబ్లం ఏర్పడుతుంది. ఎస్పెషల్లీ ట్యూబర్క్లోసిస్లో ఇట్స్ బికమ్ అ బిగ్ ప్రాబ్లం. అంటే మనం ఇంతకుముందు ట్రీట్ చేసిన యాంటీబయాటిక్స్ ఏవైతే వాడేవాళ్ళమో అవి వీటి మీద పనిచేయకపోవడం వల్ల రకరకాల కొత్త కాంబినేషన్స్ వాడాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఇన్ఫెక్షన్స్ ఏమో లైఫ్ థ్రెటనింగ్, అంటే మనకి ఈ చాలా సీరియస్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది రెసిస్టెన్స్ డెవలప్ అవ్వడం వల్ల. ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం ఒక్కళ్ళమే కాదు, ఎంటైర్ కమ్యూనిటీ, మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఎఫెక్ట్ అవుతారు. బికాజ్ ఆ బ్యాక్టీరియా ఏవైతే సర్క్యులేట్ అవుతున్నాయో దే ఆల్ బికమ్ రెసిస్టెంట్. సో ఆ కమ్యూనిటీలో, ఆ సొసైటీలో ఉండే వాళ్ళందరికీ కూడా రెసిస్టెన్స్ ప్యాటర్న్ డెవలప్ అయ్యే అవకాశం ఉందన్నమాట. ఏదో మనం ఒక్కళ్ళం వేసుకున్నాం, మనం ఒక్కళ్ళం ఎఫెక్ట్ అవుతామని కాదు, మనం యాక్చువల్లీ హోల్ కమ్యూనిటీని ఎఫెక్ట్ చేస్తున్నాం ఆ రెసిస్టెన్స్ వల్ల. అసలు యాంటీబయాటిక్స్ అవసరం ఎప్పుడు పడుతుంది, ఇన్ఫెక్షన్ ఉంది అన్నప్పుడు కదా.
అలాంటప్పుడు మన ఇన్ఫెక్షనే రాకుండా చూసుకుంటే ఇంకెంత బాగుంటుంది. దీనికి కొన్ని సింపుల్ స్టెప్స్ ఉన్నాయి. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే హ్యాండ్ వాషింగ్. స్కూల్స్లో, ఇళ్లల్లో, తర్వాత రెస్టారెంట్స్లో, స్ట్రీట్ సైడ్ స్టాల్స్లో, ఎక్కడైనా సరే బిఫోర్ కుకింగ్ ఫుడ్, తినే ముందు, ఆఫ్టర్ యూజింగ్ ద టాయిలెట్, ట్రాష్ని హ్యాండిల్ చేసిన తర్వాత, ముక్కు చీదుకోవడం లాంటి యాక్టివిటీస్ చేసిన తర్వాత, మనం కనుక జస్ట్ ప్లెయిన్ ఎనీ కైండ్ ఆఫ్ సోప్, ఇదేదో స్పెసిఫిక్గా యాంటీ బ్యాక్టీరియల్ సోప్ వాడాలి అన్న అసలు ఆ రూల్ నిబంధన లేనే లేదు. ఇన్ఫ్యాక్ట్ మన రెగ్యులర్ సోప్ అయితే ఇంకా బెస్ట్. సోప్ అండ్ వాటర్ తోటి చేతులు శుభ్రంగా కడుక్కుంటే దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ యూ కెన్ టేక్ టు ప్రివెంట్ ఇన్ఫెక్షన్ ఫ్రమ్ ఈవెన్ స్టార్టింగ్. అండ్ డ్రింకింగ్ వాటర్ సేఫ్గా ఉండాలి ఆబ్వియస్లీ, బికాజ్ మనకి వాటర్ బోర్న్ ఇల్నెసెస్ ఇండియాలో చాలా చాలా కామన్. ఇప్పుడు మంచి చీప్, కాస్ట్ వైజ్ చీప్ అండ్ వెరీ ఎఫెక్టివ్ వాటర్ ప్యూరిఫైయర్స్ ఆర్ అవైలబుల్. ఇవి యూస్ చేయడం వల్ల వీ కెన్ హెల్ప్ మేక్ డ్రింకింగ్ వాటర్ మోర్ సేఫ్. అండ్ ప్రాపర్గా ఫుడ్ని హ్యాండిల్ చేయడం, అంటే కుకింగ్ కండిషన్స్, హైజీనిక్ కిచెన్ మెయింటైన్ చేయడం. తర్వాత ఎక్కడైతే మనం ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం వచ్చినప్పుడు, ఎస్పెషలీ వెన్ ఫుడ్ ఈస్ బీంగ్ కుక్డ్ ఫర్ లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్, హాస్టల్స్లో కానీ, రెస్టారెంట్స్లో కానీ, స్ట్రీట్ సైడ్ స్టాల్స్లో కానీ, ఎక్కడైనా సరే ప్రాపర్గా ఫుడ్ని స్టోర్ చేయడం అనేది ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ టు ప్రివెంట్ స్ప్రెడ్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్. అండ్ ఆల్సో ఇంపార్టెంట్ ఇస్ క్లీన్ సరౌండింగ్స్. మన ఇల్లే కాదు, మన నైబర్హుడ్ ఆల్సో ఈజ్ ఆర్ రెస్పాన్సిబిలిటీ అని ఒక ఓనర్షిప్ తీసుకుని ఆ రకంగా మనం బిహేవ్ చేసి మన సరౌండింగ్స్ అన్ని క్లీన్గా ఉంచుకున్నట్టయితే వీ కెన్ ప్రివెంట్ హోల్ బంచ్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్. కాలనీలో ట్రాష్ ఎక్కడ పడేయాలో డెసిగ్నేటెడ్ ట్రాష్ కంటైనర్స్లోనే పడేయాలి, ఇంకెక్కడ పడేయకూడదు. అండ్ యూనో వీ క్రియేట్ పబ్లిక్ అవేర్నెస్, చిన్న చిన్న క్యాంపెయిన్స్లా కండక్ట్ చేసి ఏ కాలనీ వాళ్ళు వాళ్ళ కాలనీలో చెట్లు పెంచడం, గ్రీనరీని ఇంప్రూవ్ చేయడం, స్టాండింగ్ వాటర్ ఎక్కడా లేకుండా చూసుకోవడం, అట్లా ఇవన్నీ చేయడం వల్ల వీ కెన్ మేక్ అవర్ సరౌండింగ్స్ లాట్ మోర్ క్లీనర్ అండ్ సేఫర్. And cigarette smoke actually increases the chances of getting certain types of infections. So మనం అట్లాంటి యాక్టివిటీస్ని బ్యాన్, ఐ మీన్ మన లొకాలిటీలో అవ్వకుండా చూసుకోవడం. ఎనీవే దెర్ ఇస్ గవర్నమెంట్ మ్యాండేట్ దట్ పబ్లిక్ ప్లేసెస్లో స్మోకింగ్ చేయకూడదు అని. అది పూర్తిగా ఇంప్లిమెంట్ అయ్యేలాగా మనకి చేతనైనంత వరకు టు ట్రై అండ్ డూ దాట్. ఐ థింక్ దట్స్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో ఒక స్మాల్ వర్డ్ అబౌట్ ఆల్కహాల్ బేస్డ్ హ్యాండ్ శానిటైజర్స్. డెటాల్వి, వేరే బ్రాండ్స్వి మనకి ఇప్పుడు ఇండియాలో ఫ్రీలీ అవైలబుల్ ఉన్నాయి. ఇవి మంచివే చాలా వరకు. ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, చేతులు మనకి కనిపించేంత మురిగ్గా ఉన్నట్టయితే సోప్ అండ్ వాటర్ ఇస్ ద బెస్ట్. వీటితోటి మనకి అంత పెద్ద ఉపయోగం ఉండదు అలాంటి సిచ్యుయేషన్స్లో. సో మళ్ళీ మరోసారి హ్యాండ్ వాషింగ్ గురించి మీరు ప్రాక్టీస్ చేయండి, ప్రమోట్ చేయండి, ప్రాపగేట్ చేయండి. వీలైన చోట్ల అందరికీ మెసేజ్ స్ప్రెడ్ అయ్యేలాగా డూ యువర్ పార్ట్. అండ్ అందరి ఎఫర్ట్ తోటి మనం తీసుకునే చిన్న చిన్న స్టెప్స్ తోటి ఇన్ఫెక్షన్స్ ప్రివెంట్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేయడం. అట్ ద సేమ్ టైమ్ యాంటీబయాటిక్ యూసేజ్ని బాగా తగ్గించడం అనేది లెట్ us కీప్ ఇట్ యాజ్ వన్ ఆఫ్ అవర్ ఎయిమ్స్. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.